శివాజీ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కి చాలా ప్రతిష్టాత్మకమైన రాజధాని. ఈ రాజధాని చుట్టుపక్కల ఈ రాజధాని ద్వారా సమగ్రమైన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని చెప్పి ఏదైతే పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయో, పోర్టులు ఉన్నాయో, అవన్నీ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం ఏదైతే విభజన చట్టంలో అప్పటి ఖర్చుల్లోనే 5 లక్షల కోట్ల రూపాయల మేళ్లు ఆ విభజన చట్టంలో పొందుపరిచింది. దాంట్లో ఇంత మట్టికి ఈ రోజు ఏదైతే అమరావతి శాశ్వత రాజధాని అని చెప్తా ఉన్నారో ఈ చట్టం మీద పూర్తి స్థాయి రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ఆధారంగా మనం ఎంత ఇచ్చామో ఇంకెంత రావాల్సింది, టైం బాండ్ పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధిలో తమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాష్ట్ర ప్రయోజనాలకి ఉమ్మడిగా ముందుకు వస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాల వారీగా ఈ రోజు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందే ఈ విభజన చట్ట సవరణ బిల్లుకి మీ పార్టీ స్టాండ్ తెలియజేసి ఈ ప్రాంత 33 ఇప్పటికే తీసుకున్నారు కదా శివాజీ గారు ఇప్పటికే తమిళనాడుని ఆదర్శంగా తీసుకున్నారు కదా. విపరీతమైనటువంటి కక్షపూరిత రాజకీయాలు రెండు ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి హామీలు. తమిళనాడులో ఏ రకంగా అయితే ఫ్రీబీస్ కి సంబంధించి ఇప్పుడు కూడా మనం తమిళనాడు ఎలక్షన్ టైంలో అందరి మేనిఫెస్టోలు కూడా చూస్తున్నాం. ఆ తరహానే తయారైంది కదా ఆంధ్రప్రదేశ్ కూడా. ఇప్పటికే ఆదర్శంగా తీసుకున్నారుగా. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అదే వైఖరిలో ఉన్నారు ఆల్రెడీ. కరెక్ట్ గానీ మనం ఇక్కడ సెంట్రిక్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్టుల విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం ఒక మాట మీద ఉండి కేంద్రంతో పోరాడి ఆ తమిళనాడు రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చుకునే దాంట్లో కలిసిమెలిసి పనిచేసేటప్పుడు ఇక్కడ కామన్ ఎజెండాతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకొని పద్దాక ఎదురుదాడి విమర్శ ఇవన్నీ కాకుండా కొన్ని విషయాల్లో ఆళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చి ఆమెను కూడా మన రాష్ట్రంలో భాగస్వాములే అన్న విషయాన్ని సోయిలో పెట్టుకొని కలిసికట్టుగా ఈ కేంద్రంతో మాట్లాడి పోరాడేటప్పుడు ఒక ఉమ్మడి ఎజెండా కనుక అమలు చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, అమరావతి రాజధాని విషయంలో మేము అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. అమరావతినే మేము ఏంటంటే అమరావతి పేరు